హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫిషింగ్ మార్కెట్కి అయితే వచ్చాను. చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి. అదో చాలా ఎక్కడ వెళ్ళినా మనకి ఇలా ఫుడ్ కోర్ట్ అంటూ ఉంటుంది. వేస్తుంది కొంచెం ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసేసుకొని తినేసి అప్పుడు ఫిష్ మార్కెట్ లోపలికి అయితే వెళ్దాము. లోపల సిట్టింగ్ ఏరియా, బట్ ఎవ్వరు కూర్చోలేదు. ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్కి లోపలికి వెళ్దాం రండి. ప్యాకింగ్ చేసుకోవడానికి అవన్నీ కూడా కవర్స్ అన్నీ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇది కటింగ్ ఏరియా, ఫిష్ కటింగ్ లోపలంతా కూడా. హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను ఈరోజు దుబాయ్ ఫిషింగ్ మార్కెట్కి అయితే వచ్చాను. అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి మీకు చూపిద్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో దుబాయ్లో ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ పార్కింగ్లో ఉన్నాను చూడండి, అసలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా, ఫిష్ మార్కెట్ పార్కింగ్. ఇది కార్ పార్కింగ్. మనకి ఇండియా లాగా ఇలా అంతా ఉండదు ఇక్కడ. పెద్ద చూస్తున్నారు కదా ఎంత పార్కింగు. ఇప్పుడు అంతా కూడా మీకు చూపిస్తాను ఎలాగా ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి ఫిష్ మార్కెట్ అంతా కూడా. సో ఏమేమి ఫిష్ ఉంటాయి ఇక్కడ అనేది కూడా మీకు చూపిస్తాను. ఇలా లోపలికి వెళ్ళాలి, పార్కింగ్ పక్కనే ఇంత లోపలికి వెళ్దాము. ఓపెన్ నేను కూడా ఫస్ట్ టైమే వస్తున్నాను. సో అల్లా సౌండ్ వినిపిస్తుందా? వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు. అల్లా ఫిష్ మార్కెట్ అంటే ఫిష్ మార్కెట్ ఒక్కటే ఉండదు, చాలా ఉంటుంది. అటు చూడండి, అది చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి. అదో ఫస్ట్ అక్కడ మనకి హార్బర్ లాంటిది, హార్బర్ కాదు. జస్ట్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. మనకి ఇక్కడ చూస్తే ఎక్కడైనా సరే ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుందండి. ఈ దుబాయ్ అనేది చాలా ఎక్కడ వెళ్ళినా మనకి ఇలా ఫుడ్ కోర్ట్ అంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా బిజీగా ఉంటుంది. ఎంత బోటింగ్ కూడా ఉంది అక్కడ, బోటింగ్. బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. బోటింగ్ బోటింగ్ ఉంది అక్కడ, బోటింగ్. ఇది దేరా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే బోట్లోనే వెళ్ళాలి అటు నుంచి. ఇదంతా కూడా దేరా. చూస్తున్నారా బోటింగ్ ఉంది ఇక్కడ అంతా కూడా. నేను ఫస్ట్ స్టార్టింగ్ చూసి హార్బర్ ఏమో అనుకున్నాను. నేను ఈ లోపలికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా. సో హార్బర్ ఏమో అనుకున్నాను, హార్బర్ కాదండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మొత్తం. అక్కడ బోటింగ్ ఉంది, బోటింగ్ దగ్గరికి కూడా ఒకసారి వెళ్దాం రండి. మనకి ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ చాలా ఉంటాయి. అడుగు అడిగినా కూడా ఇంకా మనం చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అసలు వెళ్ళాలనిపించదు కూడా, అంత బాగుంటాయి. ఏ ప్లేస్ చూసినా సరే ప్రతి ఒక్కటిది కూడా బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా మీరే, దుబాయ్ అంటేనే ఆల్మోస్ట్ టూరిజం ప్లేస్. టూరిజంకి పెట్టిన పేరంటే మనకి దుబాయ్. అంత బాగుంటుందండి. ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనం ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వచ్చామంటే, అంత బాగుంటుంది. రండి ఆ బోటింగ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాము. వెళ్దాం రండి. చలేస్తుంది, అందుకోసం ఇక్కడ చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఇప్పుడు మీరు రావాలనుకుంటే కనుక జనవరిలో వస్తే చాలా బాగుంటుందండి. అంటే అంత హీట్ ఉండదు. నార్మల్గా సమ్మర్లో వచ్చారంటే అస్సలు ఉండలేరు, అసలు ఏ ప్లేస్ కూడా చూసి ఎంజాయ్ చేయలేరు, అంత హీట్గా ఉంటుంది. ఈ జనవరి డిసెంబర్ అయితే మనకి కరెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు.
రండి చూద్దాం ఒకసారి అయితే వెళ్ళి. ఇది టికెటా లేకపోతే ఏంటి అడుగుదాం ఒకసారి అయితే. టికెటా అందరు టికెటా? फिश वाले लोकल फिश वाला फिश ओके हार्बर नहीं है ना वो नहीं है ना ఓకే. ఫిష్ వాల్ అంట ఇదంట వాళ్ళు చెప్తున్నారు కదా ఫిష్ వాల్ అంట. సో ఇక్కడికి అలో లోపలికైతే అలో చేయరంట. అడిగాను కదా ఓన్లీ వాళ్ళకి ఏదైనా వర్క్ సంథింగ్ ఏదైనా ఉంటే మాత్రంగా లోపలికి అలో చేస్తారు. చూద్దాం పదండి అక్కడ ఇంకా ఏముందనేసి. ఆకలి వేస్తుంది కొంచెం. ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసేసుకొని తినేసి అప్పుడు ఫిష్ మార్కెట్ లోపలికైతే వెళ్దాము. లోపల సిట్టింగ్ ఏరియా బట్ ఎవ్వరు కూర్చోలేదు, అంతా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. చూస్తున్నారు కదా అన్ని చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, బయట ఫుల్గా ఉంది. ఇక్కడ వెరైటీ వెరైటీ ఫుడ్ చూడండి, వెరైటీ వెరైటీ ఫుడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు తింటూ. చూసాం కదా తినేసాము. ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్కి లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అన్నీ చాలా షాప్స్ ఉన్నాయి, ఒకటని కాదు. ఇది ఫిష్ మార్కెట్ చూడండి, లోపట ఫిష్ మార్కెట్ రండి లోపల వెళ్దాం. చాలా చల్లగా ఉంది, అది మొత్తం ఐస్తోని అసలు ఏముంటాయి ఏం లేవో కూడా తెలీదు. చూద్దాం. ప్యాకింగ్ చేసుకోవడానికి అవన్నీ కూడా కవర్స్ అన్నీ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత పెద్దగా ఉందో మార్కెట్ అయితే. మనకి ఇండియాలోగా కాదు, ఇక్కడైతే ఇలా ఉంటుంది చూడండి. ఇది ఇంకా రెడీ చేస్తున్నారు అనుకుంటా. చూడండి ఇదంతా కూడా ఓపెన్గా ఉంది, రెడీ చేస్తున్నారు అనుకుంటా. వామ్మో ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. స్టార్టింగ్లోనే మనకి క్రాబ్ ఎంత పెద్దగా ఉందో క్రాబ్. ఇది ఏం చెప్తారు, ఏమో అంటారు కదా, కోమిడి చెంచలు అంటారు తెలుగులోని. చూడ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది ఫ్రాన్స్ చూడండి, టైగర్ ఫ్రాన్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. రండి, అన్ని ఫిష్ అయితే ఇక్కడ చాలా ఫ్రెష్ అయితే ఉన్నాయి చూడండి. అబ్బో, అక్కడ చాలా పెద్దగా అయితే ఉన్నాయి మార్కెట్ అంతా కూడానా. చూడండి ఎంత పెద్దగా ఉందో మార్కెట్ అంతా కూడానా. వామ్మో చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. అసలు ఎలా ఉందో, వామ్మో ఎంత పెద్దగా ఉందో. ఐస్ కూడా ఎంత ఫ్రెష్, అన్నీ కూడా పెద్ద పెద్ద చేపలండి. నేను ఎంతది మనకి ఇండియాలో కూడా ఇంత పెద్దగా ఉండదు, ఎప్పుడు కూడా చూడలేదు ఎంత పెద్ద ఫిష్ మార్కెట్ అయితే. చూడండి వెరైటీ వెరైటీ ప్రాన్స్ ఇవి చూడండి, అన్ని వెరైటీలు ఉన్నాయి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో, ఎన్ని వెరైటీలు ఉన్నాయి, కలర్ కలర్గా ఉన్నాయి. కలర్ 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 ఉన్నాయి అన్నీ కూడా. పెద్దగా ఉన్నాయి ఇవన్నీ కూడా. పండుగప్ప ఎంత పెద్దగా ఉందో, పండుగప్ప చూడండి. పండుగప్ప అయ్యో, ఎక్కడ చూద్దామన్నా సరే పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఇక్కడైతే ఇది ఇది ఏం ఫ్రాన్, ఏ కోన్సా, ఏ టైగరా,
లాబ్స్టర్ 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 లాబ్స్టరా? ये लल्ले मीन मैडम ఓ ఎంత పెద్ద జిందా है? इधर से पकड़ो ये ఓకే ఓకే ఇద్దరు సే పక్కడనే కా ఎక్కడి నుంచి పట్టుకోవాలంట. ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది. अलग दे देना एक फोटो स्नैप निकालेगा. ये काम करा बेच के भाई कारोबार యా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నా మనకి ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎంకరేజ్ చేసి చూపిస్తున్నారు కూడా ఎంత పెద్దగా. హమ్ ఇండియా సే ఆయా థ్యాంక్ యూ. అసలు చూపించే కొద్దీ ఇంకా మీకు చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. దీన్ని ఏమంటారు? సొర. పెద్ద పెద్ద చేపలు. రండి, ఇది వెరైటీగా ఉన్నాయి. ప్రాన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి అన్నీ. అటు సైడ్ వెళ్దాం. టైగర్ ప్రాన్స్ సారీ టైగర్ ప్రాన్స్ అన్ని కలర్గా ఉన్నాయి. ఒకటి ఒక కలర్ ఉన్నాయి. క్యా హై? ये ऑक्टोपस है मैडम। ऑक्टोपस है ऑक्टोपस इसको पकड़ो और पिक्चर बनाओ। ఏయ్ ఎంత పెద్దగా ఉందో చూడు. మనకి ఎంకరేజ్ చేస్తున్నారు పాపం. పిలిచి మరీ చూపించారు. చాలా థ్యాంక్ యూ. నేను బులా के आप दिखाए ना इसलिए थैंक यू. आप वो पकड़ो. आप पकड़ो. आप टिकटॉकर है मैडम? आओ आप सॉरी टिकटॉकर है? यूट्यूबर पिक्चर आएगा नहीं आएगा? आओ थैंक यू. अच्छा नहीं था ये पकड़ो. अब ये पकड़ेगा, आप वो पकड़ो. थैंक यू. निकाल दिया. हयाती है मैडम, हयाती. థ్యాంక్ యూ. చూసారా ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో. అసలు వీళ్ళు ఇంత ఎంకరేజ్ చేస్తే మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలనేసి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీళ్ళు అసలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫిష్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అన్ని ఫిష్ కూడా ఒకరి దగ్గర ఉన్నవే అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. అసలు ఏ చేపలు చూద్దామన్నా అసలు మైండ్ బ్లోయింగ్. ఇక్కడ వండుకోవడానికి మనకి ఉండదు కదా. నేను జస్ట్ విజిటింగ్ కోసం వచ్చాను కనుక ఇవి చూస్తుంటే వండుకొని తినాలనిపిస్తుంది. అంత ఫ్రెష్ అయితే ఉన్నాయి. కింగ్ఫిషరే? ఓ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎంత పెద్దగా అసలు తాజాగా ఉన్నాయి. మనం ఇంత పెద్ద మార్కెట్ నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో రండి అటు సైడ్. నాది చూపించండి, నాది చూపిస్తున్నారని పిలిచి మరి చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇద్దరు సే थैंक यू. ये कौन सा फिश है ये? अमूर मीन. ओके अमूर फिश. ओके आप इधर का है? पाकिस्तान है. पाकिस्तान से इधर आके कर रहा है. ఓకే బిజినెస్. పాకిస్తాన్ నుంచి వచ్చారంట వీళ్ళు. పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు. చూడండి నా చేయిలన్నీ కూడా స్మెల్ వచ్చేస్తుంది, ఏం పట్టుకోలేను. రండి అటు సైడ్ వెళ్దాము ఒకసారి. అన్ని రకరకాల ఫిష్ అయితే ఉన్నాయి. నాకైతే పేర్లు అయితే తెలీదు. ఏ कौन सा फिश है? ये फस्कर फिश है, येलो फिश बोलते हैं फस्कर. फस्कर. Yeah, this is local fish. This same sibrim. ఓకే లోకల్. లోకల్ ఫిష్. ఇది దుబాయ్ లోకల్ ఫిష్ అంటే లోకల్ బ్రీడ్ ఇది. ఫిష్ ఫ్రెష్. థ్యాంక్ యూ. చూడండి పాపం వాళ్ళంతా మనకి ఎంకరేజ్ చేసి లోకల్ బ్రీడ్ తీసుకోండి అనేసి చెప్తున్నారు.
ఇదిగో నత్తలు ఇవి ఆ? నత్తలు అంటారు కదా అవి, అది ఓపెన్ చేస్తే లోపల ఉంటుంది. నత్తలు చూస్తున్నారు కదా, ఇది ఆక్టోపస్. చిన్న నెత్తళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడండి, చిన్న నెత్తళ్ళు. ఇదిగో కానాకడతలు, చిన్న కానాకడతలు ఇక్కడ. వామ్మో, ఇవి ఎప్పుడు నేను చూడలేదు. ఇవి అంటే చూడలేని ఫిష్లు అన్నీ చూస్తున్నాను ఇక్కడ దుబాయ్ వచ్చి. మనం హార్బర్లో ఆల్రెడీ వీడియో చేసాం కానీ ఇన్ని అయితే లేవు అక్కడ మనకి ఇవి వైజాగ్లో. ఇగో నత్తలు, ఇది వైట్ నత్తలు చూడండి, వైట్ ఇవి. వైట్ ఇది ఓపెన్ చేస్తే లోపల గుజ్జు ఉంటుంది కదా, అది ఇది చూస్తున్నారా. ఇది బ్లాక్గా ఉంది. సో ఇగో వెరైటీ చిన్నవి వెరైటీగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. ఆల్మోస్ట్ ఇవన్నీ మనకు తెలుసు, మనకి ఇండియాలో ఉంటాయి కనుక ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ తెలుసు. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా. అవేంటో పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి, చూద్దాం రండి. ముక్కలు అంపి సల్మాన్ ఫిష్ అంట, ముక్కలు కట్ చేసి అమ్ముతున్నారు. అదేమో వచ్చి హెడ్. నాకైతే వండుకొని ఫ్రై చేసుకొని తినాలని ఉంది నాకైతే. చూస్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి. నేను మీకు చూపించినందుకు ఇంకా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇంత దూరం వచ్చి నేను ఈ వ్లాగ్స్ చేయడం అంటే మీ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇంత లాంగ్ రాగలుగుతున్నాను. సో చూస్తున్నారు కదా పెద్దవి. ఇది కొంచెం ఫిషే బ్లాక్ పాంప్లెట్. ఇది చూడండి, ఇది అన్ని ఫ్రాన్స్ చూడండి, అన్ని బ్లాక్ ఫ్రాన్స్. బ్లాక్గా ఉంది కలర్ ఇదంతా కూడా. కేజీ కిత్నాయే? 1 kg 15 1 kg 115 1 kg 150 dirham 115 dirhams అంట. ఓన్లీ 15. ఓకే, కేజీ ఓన్లీ 15 అంట, 15 dirhams. 1 kg మనకి సేమ్ ఇండియాలో ఎంత కాస్ట్ ఉందో అంతే, 300. ఎందుకంటే ఇక్కడ dirhams, అక్కడ మనకి రూపీస్ కనుక సేమ్ కాస్టే ఉంటుంది ఆల్మోస్ట్. సో చూస్తున్నారు కదా, ఇది అటు సైడ్ వెళ్దాం రండి. ఇంకా ఇక్కడ ఏంటి, మనం ఆర్డర్ చేయాలంటే ఈ పచ్చివి ఆర్డర్ చేసుకోవాలంట, అప్పుడు వాళ్ళు వెళ్ళి కుక్ చేస్తారంట. చూస్తున్నారా, మనకి ఇప్పుడు ప్రాన్స్ కావాలంటే ప్రాన్స్ ఆర్డర్ చేసుకోవాలి, క్రాబ్ కావాలంటే క్రాబ్ ఆర్డర్ చేసుకోవాలి. ఆ పచ్చివి ఆర్డర్ చేయాలంట, అప్పుడు వాళ్ళు కుక్ చేస్తారు. చూస్తున్నారు కదా. ఇదంటే ఇక్కడ కొనుక్కొని మనం అది కటింగ్ ఏరియాకి వెళ్తాము రండి. ఇది లోపలికి ఇట్లా వెళ్ళాలి. అయ్యో, నేను స్మెల్ వస్తుంది చేయలేను, కానీ ఇలా పెట్టేసుకుంటున్న డ్రెస్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. రండి, ఇది కటింగ్ ఏరియా, ఫిష్ కటింగ్. లోపలంతా కూడా ఎలా కట్ చేస్తారు ఏంటనేది చూపిస్తాను. ఇదంతా కటింగ్ ఏరియా. లోపలికి ఇటు సైడ్ వెళ్ళొచ్చా లేదని చూద్దాము. లోపటి నుంచి అయితే చూడండి ఇలాగా మీరు, మనకైతే లోపలికి ఎలా షేర్ కనుక. కటింగ్ చేసి ఎన్ని తీసుకెళ్తున్నారో చూడండి ఒక్కొక్కరు. ఎవరైనా మనకి బ్రతికింది అడుగుతారు కదా, మనకి లైవ్ ఫిష్ కావాలంటే ఇగో ఇలా తీసుకెళ్తారు. లైవ్ ఫిష్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇగో ఈ వెరైటీగా ఉన్నాయి అన్నీ, ఇవన్నీ లైవ్ ఫిష్. ఈ కావాలంటే కేజీ మరి ఎంతో తెలియదు, బట్ ఇవన్నీ లైవ్ ఫిష్ అండి. చూడండి ఇవన్నీ కూడా. ఇంకా పీతలు ఇవి అంత పెద్దగా ఉన్నాయో చూడండి. క్రాబ్ ఇవన్నీ కూడానా చాలా బాగున్నాయండి ఇక్కడ. అది పెద్దగా ఉన్నాయి చూడు. వావ్, చూడండి
చూడండి లైవ్ తీసుకెళ్తున్నారు, వాళ్ళకి లైవ్ కావాలంట. సో లైవ్ తీసుకెళ్తున్నారు చూడండి. ఓకే, వాళ్ళ లైవ్ కావాలంటే ఇలా లైవ్ తీసుకెళ్తారు. చూస్తున్నారు కదా, ఇలా లైవ్ కేజీ ఎన్ని కేజీలు అనేది వాళ్ళు లైవ్ కావాలంటే ఇగో తీస్తున్నారు చూడండి. లైవ్ కావాలంటే ఇలా తీసుకుంటారు. వెయిట్ ఎంత అయితే అంత కాస్ట్ మనం ఇవ్వాలి లైవ్తో. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. అసలు ఇన్ని వింతలు నేను ఈ దుబాయ్ వచ్చిన తర్వాతనే చూస్తున్నానండి. అసలు మనకి అసలు తెలియదు కదా. సో నేను చూసానంటే నాతో పాటుగా మీరు కూడా చూడాలి కదా. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. చూడండి ఫిష్ ఎగ్స్ ఎలా ఉన్నాయో. ఇక సారీ సో ఇక్కడ అన్ని ప్లేట్లో పెట్టి ఇవి కూడా సేల్ చేస్తున్నారు. పెద్ద పెద్దగా ఉన్నాయి, గోలికాయలు అనుకున్నాను నేను చూస్తే. గోలికాయలాగా ఉన్నాయి, ఫిష్ ఎగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. చూశారు కదా దుబాయ్ ఫిష్ మార్కెట్. మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.